నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. ఆపరేషన్ సింధూర్ లో భాగస్వామ్యమైన సైనికులకు మద్దతుగా షణ్ముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జన సైనికులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు పోస్టల్ కాలనీలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. దేశ రక్షణలో పోరాడుతున్న సైనికుల విజయం కోసం ప్రార్థించారు. వారికి పరీక్ష లేదు, ఊరికనే పెడుతూనే ఉంది అని చెప్పి भारत माता की जय जवान, भारत माता की, भारत माता की, भारत माता जय जवान, जय जवान, जय जवान. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోస్టల్ కాలనీలో వేచి ఉన్నటువంటి శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మరి భారత్ పాకిస్తాన్ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజున ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ అరాజకీయాలు నశించాలని, అదేవిధంగా మరి కాశ్మీర్లో 22వ తారీఖున జరిగినటువంటి కాల్పుల్లో అమాయక ప్రజలు మరణించారు. అట్లాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థల స్థావరాలపైన మరి 10వ తారీఖున దాడి చేసి సింధూర్ అనేటువంటి ఏదైతే భారతదేశంలో 26 కుటుంబాలు మహిళలు వారి యొక్క నుదుటి బొట్టుని తీసివేసినటువంటి పాకిస్తాన్కి సింధూర్ అనేటువంటి నామకరణం చేసి మరి ఈ రోజున జరుగుతున్నటువంటి యుద్ధం ఆ రకంగా ఉగ్రవాద సంస్థలను మట్టిపెట్టినటువంటి పరిస్థితి చూస్తాం. మరి భారతదేశం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ యొక్క యుద్ధం అనేది లేకుండా యుద్ధంలో సాధారణ పౌరులు ఎవరో కూడా ప్రాణ నష్టం జరగకూడదు. భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ ఈ ఉగ్రవాద సంస్థల్ని ప్రపంచం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేయాలి అన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధం విజయవంతం సాధించాలని, అదేవిధంగా మరి మొన్న యుద్ధంలో మురళీ నాయక్ అనేటువంటి మరి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి మురళీ నాయక్ అనేటువంటి జవాను ప్రాణాలు అర్పించడం జరిగింది. అమరులైనటువంటి పరిస్థితి చూసాం. ఆ కుటుంబానికి భారతదేశ ప్రజలందరూ కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క యుద్ధం ఏ ప్రాణ నష్టం లేకుండా శాంతి చర్చల ద్వారా ముగియాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.